వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెదపడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 44 సంవత్సరాలు అడుగు పెట్టిందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుండి అత్తెలి మండలం వరకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సైకిల్ యాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాడవాడల జెండా ఎగరవేయడం కానీ, జెండాల ఆవిష్కరణ కానీ, అదేవిధంగా తణుకు నుంచి అత్తిలి వరకు కూడా సైకిల్ యాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో అరంగేశాలు ఇచ్చి అలాగే శాసనసభ్యులుగా మంత్రులుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, విప్లవాత్మకమైనటువంటి పథకాలని అమలు చేసి ప్రజలందరికీ కూడా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి